ఒక బేషన్ తీసుకోవాలి. ఒక బేషన్ తీసుకొని దాంట్లో బియ్యం పిండి పోసుకోవాలి. బియ్యం పిండి పోసిన తర్వాతకి తగినంత సాల్ట్, జీలకర్ర, శనగపప్పు శనగపప్పు తగినంత పచ్చికారం, మనకు రుచికి సరిపడా కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం మీడియం కావాలంటే కొద్దిగా వేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దానికి సరిపడా కొన్ని వాటర్ కూడా మిక్స్ చేస్తూ ఉండాలి, కొన్ని వాటర్తో కలుపుతూ ఉండాలి, కొంచెం కలుపుతూ ఉండాలి. ఆలోపు మీరు మిక్స్ అయ్యేలోపు ఆలోపు మీరు ఏం చేయాలంటే భార్గవి హరీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇగో మన పిండి అనేది కొంచెం కలుపుతున్నాను. నేను ఎలా చూపిస్తున్నానో అలా కలపండి. మనకు పిండి అనేది అలా కలుపుతూ ఉంటే మన కప్పు అనేది చాలా స్మూత్గా మంచిగా వస్తుంటుంది. మనకు పలసగా కావాలంటే పలసగా ఒత్తుకోవచ్చు, మందం కావాలంటే మందం ఒత్తుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అలానే కలుపుతూ చేస్తూ ఉండాలి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కొంచెం ఒక 2 నిమిషాల పాటు, 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఉంటే మన కప్పు అనేది మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనకు ఆ బాండీకి సరిపడా కొంచెం పిండి తీసుకోవాలి. పిండి తీసుకొని బాగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా ప్రెస్ చేసుకుంటూ మనం అలా చేసుకుంటూ ఇప్పుడు మనకు ఆ బాండీకి అనేది ప్రెస్ చేస్తూ ఉండాలి. మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ మనం సర్వప్ప అనేది ఆ బాండీకి అనేది ఒత్తేసుకోవాలి. మనకు బయట స్టోర్లో కూడా మనకు బాండీలు దొరుకుతాయి, సర్వపిండి ఒత్తే బాండీలు దొరికితే అక్కడ కొనుక్కోవచ్చు. కాకపోతే మన ఇంట్లో ఏ బాండీ ఉన్నా ఇలా నాలాగా బాండీ ఉంటే అలా ప్రెస్ చేసుకోవచ్చు. లేకపోతే బయట మనకు సర్వప్ప ఒత్తేది ఉంటుంది, మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం సర్వప్ప రెడీ అయిపోయింది ప్రెస్ చేసేది. ఇప్పుడు దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని అది స్టవ్ వెలిగించుకొని వేసుకోవాలి. ఖతం, రెడీ అయిపోయింది మన సర్వప్ప. ఇప్పుడు మా పిల్లలు తింటారు. చూడండి, పెరుగు మామిడికాయ పచ్చడి సూపర్.